తెలుగు ప్రజల గుండెల్లో సీనియర్ ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని గుడివాడ ఎమ్మెల్యే కొడాల నాని అన్నారు. ఆయన గొప్పతనాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ ఎన్టీఆర్ పేరు మీద జిల్లాను ఏర్పాటు చేశారన్నారు. ఎన్టీఆర్ లాంటి మహనీయుని ఫోటోలను అడ్డం పెట్టుకుని కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరుతో చంద్రబాబు ఓట్లు దండుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన పేరు మర్చిపోకుండా చిరస్మరణీయమైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. ఆయన జీవితం ఈనాటి యువతకు కావచ్చు, రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శం. ఎన్టీఆర్ జీవితం ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో నిమ్మకూరులో జన్మించి అంచెలంచెలుగా ఆయన ఎన్నుకున్నటువంటి సినీ రంగంలో అత్యున్నతమైనటువంటి స్థానానికి రావటం, అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆయన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకంతో అధికారంలోకి తీసుకొస్తే ఆయన ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్ర ప్రజల గుండెలో నిలిచారు. ఇక్కడ గుడివాడలో 1983-85లో 2 సార్లు ఇక్కడ శాసనసభ్యుడిగా గెలవటం, ఇక్కడి నుంచి ఈ గుడివాడ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రిగా కూడా శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి అనేక సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ఘనత ఎన్టీఆర్ది. అటువంటి వ్యక్తి జీవితం ఈరోజు యువతకు కావచ్చు, రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టి ఆయనకి ఒక గౌరవమైనటువంటి స్థానంలో మరి ఈ రాష్ట్ర ప్రజలతో పాటు ఆయన కూడా ఆయన్ని గుర్తుంచుకునే అంత గౌరవాన్ని కల్పించారు. ఎన్టీ రామారావు పేరు చెప్పి అనేక మంది రాజకీయాలు చేస్తూ ఇంకా ఆయన బొమ్మను వాడుకుంటూ ఆయన ద్వారా ఓట్లు పొందాలన్నటువంటి ఆలోచనతో మరి ఆయనకు వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళు వారసులు కావచ్చు, ఇంకా సిగ్గు లేకుండా ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకుని